నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఈరోజు ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం 7వ భాగం. సూర్యాస్తమయం అయినది. మొదటి రోజు యుద్ధం ముగిసింది. కౌరవ పాండవ సైన్యాలు ఎవరు శిబిరాలకు వారు చేరుకున్నారు. ఆ రోజు యుద్ధంలో కౌరవులు పాండవులను మించారు. భీష్మ పరాక్రమానికి పాండవ సైన్యం నిలబడలేకపోయింది. అందువలన ధర్మరాజు దుఃఖపూరితమైన హృదయంతో తన తమ్ములను వెంట పెట్టుకుని ఆ రాత్రి శ్రీకృష్ణుని శిబిరానికి వెళ్ళాడు. తన బాధను ఈ విధంగా కృష్ణునితో చెప్తున్నాడు. మన సేనను భీష్ముడు ఎలా సంహరించాడో చూశావు కదా. అరణ్యాన్ని కార్చిచ్చు దహించినట్లుగా మన సేనను సంహరించాడు. అతని ప్రతాపం ఎదురులేనిది. ఏ వీరుడు అతనిని యుద్ధంలో వధించగలడు. భీష్ముడు జగదేక వీరుడు. నా అవివేకం వలన అతనిని అందరి వీరులలాగే అనుకుని భ్రమపడ్డాను. అతని శౌర్యం ఎటువంటిదో తెలిసింది. నీ బావలు అతని వలన బాధపడ్డారు. దిక్పాలకులు కూడా భీష్ముడిని ఎదిరించలేరు అని నా అభిప్రాయం. అతని జయించునంచు మనం అర్జునునెంతయు నమ్మియుండగా ఇతడును సంగరంబుననుపేక్షకుడయ్యే రుకోదరుండొకండ తరికి జొచ్చి దోర్బలముదాపకపోరెడు ఏమి సేయు నాకితనిని నీతనిన్ తడవనేటికి కయ్యపు జోలి మానిదన్. మనం అర్జునుడు భీష్ముడిని జయిస్తాడని ఆశలు పెట్టుకున్నాం. కానీ అర్జునుడు ఉదాసీనుడైపోయాడు. భీముడు ఒక్కడు మాత్రమే తన శక్తి వంచన లేకుండా యుద్ధం చేశాడు. అంతకంటే ఏం చేయగలడు? నేను అందరినీ ఎందుకు నిందించడం? యుద్ధం మానేయాలని నాకు అనిపిస్తుంది. ధర్మరాజు అర్జునుడు భీష్ముడిని ఎదుర్కోలేక ఉదాసీనుడైపోయాడని అంటున్నాడు. అర్జునుడు వివేకి. వివేకం పరాక్రమంలో భాగమే. సమయం అనుకూలంగా లేనప్పుడు సాహసం మంచిది కాదు. దానివలన ఆపదలు వస్తాయి. అర్జునుడు తగ్గవలసిన సమయంలో తగ్గుతాడు. వ్యూహ ప్రకారం ప్రవర్తిస్తాడు. కర్ణుని విషయంలోనూ ఒకసారి అర్జునుడు అలాగే చేశాడు. శ్రీకృష్ణునితో మాధవ, మన రథాన్ని ఇప్పుడు మరలించవయ్యా అన్నాడు. తరువాత అదును చూసుకుని కర్ణుడిని సంహరించాడు. భీముడిలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చిత్తశుద్ధి ఉంటే సరిపోదు. పరాక్రమానికి అది గీటురాయి కాదు. మొదటి రోజు యుద్ధంలో ధర్మరాజు దృష్టిలో అర్జునుడు ఉపేక్షకుడయ్యే. అది ఉపేక్ష కాదు. అర్జునుడు ఎంత పోరాడినప్పటికీ భీష్ముని విజృంభణాన్ని అరికట్టడం సాధ్యం కాలేదు. భీష్ముడు జగదేక వీరుడు. అది మొదటి రోజు యుద్ధం. కౌరవ సైన్యాధ్యక్షుడు. అతని పరాక్రమానికి అడ్డు లేకపోయింది. అర్జునుడికి భీష్మద్రోణుల మీద ప్రేమ, గౌరవం నిజానికి చాలా ఎక్కువ. కృష్ణ, నా కోసం యుద్ధానికి వచ్చిన రాజులందరినీ నేను భీష్మునికి ఎరగా అర్పించలేను. అంచేత యుద్ధం నేను చేయలేను అని ధర్మరాజు అంటున్నాడు. ఓ కృష్ణ, మేము నీవు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాము. దేనినైనా నీ ఇష్టాన్నే పాటిస్తున్నాము. మాకు శుభం కలగడం అంతా అది నీ లీలామహిమ మాత్రమే. ఇక కర్తవ్యం ఏది? దయచేసి తెలుపుము అని ధర్మరాజు అడగగా శ్రీకృష్ణుడు అతనితో ఇట్లా అంటున్నాడు. నెవ్వగ ఇంత ఏల విను, నీకెదురెవ్వరు నీదు తమ్ములందెవ్వరు సూచినం జగములన్నీయు గెల్వగలారు. లావునన్ క్రొవ్విన భీష్మునోర్చు రణకోవిదుడైన శిఖండి ఏను నీ కొవ్వని వారి నెల్ల క్రమయుక్తి లయంబొనరింతు నెమ్మెయిన్ అని కృష్ణుడు అంటాడు. ఓ ధర్మరాజా, నీకు ఇంత బాధ ఎందుకు? నీ తమ్ములందరూ అన్ని లోకాలను ఎదిరించగలిగే సమర్థులు. బలగర్వితుడైన భీష్ముడిని శిఖండి జయిస్తాడు. నీకు వీలు కలగని వారిని నేను ఏదో ఒక తీరున సంహరిస్తాను. మహాపరాక్రమవంతుడైన సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు మొదలగు మహావీరులు నీకు బాసటగా ఉండి రాజ్యాన్ని తిరిగి సంపాదించి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీవిప్పుడు యుద్ధం మానతాననడం ఏమిటి? ఇన్ని మాటలు ఎందుకు? శత్రు విజృంభణ అరికట్టడానికి మహావీరుడైన దృష్టజుమ్నుడు ఒకడే చాలు. కృష్ణుడు చెప్పిన తర్వాత ధర్మరాజు దృష్టజుమ్నునితో, నీవు పాండవ సైన్యాన్ని పరిపాలించడానికి సమర్థుడవని కృష్ణుడు చెప్పగా నిన్ను సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాము.
నీవు తప్పక శత్రువులను జయించి నీ పదవిని సార్థకం చేసుకో అనగా దృష్టద్యుమ్నుడు ధర్మరాజుతో, నేను ద్రోణాచార్యుణ్ణి వధించడానికే పుట్టాననే విషయం లోకానికి తెలుసు. వేరుగా నా పరాక్రమం గురించి నేను చెప్పుకోనవసరం లేదు. కౌరవసేనలో భీష్మాదుల వంటి యోధులు ఎదురైనప్పుడు నేను ఎలా ఎదుర్కొంటానో నువ్వు చూస్తూ ఉండు అని అని అతిశయంతో ఉత్సాహంతో మాట్లాడేసరికి అందరూ సంతోషించారు. ధర్మరాజు దృష్టజుమ్నునితో రేపు మన సేనను క్రౌంచ వ్యూహం పన్నమని చెప్తాడు. క్రౌంచ వ్యూహం చాలా గొప్పది, దాన్ని రచించి నీ తెలివితేటలు చూపించు అని చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.